హే హాయ్ బడీస్, వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వ్లాగ్ అనమాట. ఈరోజు ఇంకొక వ్లాగ్ అయితే తీస్తున్నాము. చాలా డేస్ నుంచి నా ఫ్రెండ్ అయితే అడుగుతుంది అనమాట, మీ రూమ్ వ్లాగ్ తీయండి అని. సో తన కోసం అయితే వీడియో తీస్తున్నాము. అంతేకాకుండా చాలా మందికి డౌట్స్ ఉంటుంది కదా, బెంగళూరులో పీజీస్ ఎలా ఉంటాయి, అలాగే కొత్తగా బెంగళూరుకి వచ్చే వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి. కాస్ట్ ఎలా ఉంటాయి, మనం కంఫర్ట్గా ఉండగలుగుతామా లేదా, ఫుడ్ ఎలా ఉంటుంది, ఎంతమంది ఉంటారు రూమ్కి, సో సెక్యూరిటీ పర్పస్ ఎలా ఉంటుంది, ఇలాంటి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. సో ఆ డౌట్స్ అన్ని ఈ వీడియోలో నేను క్లియర్ చేయబోతున్నా. సో లాస్ట్ వరకు ఈ వీడియో అయితే చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. आपके सामने एक बड़ा सा रेड बटन है। ఇంకా మనం వీడియోలోకి ఎంటర్ అయిపోదాము. ఇక్కడ పీజీస్ అయితే మామూలుగా మనము డిగ్రీలో, బీటెక్లో, ఎంసీఏలో చదివేటప్పుడు హాస్టల్స్ ఎలా ఉంటాయంటే, హాస్టల్స్ కానీ పీజీస్ కానీ ఎవ్రీథింగ్ ఏదైనా కూడా ఎలా ఉంటుంది, మనకి ఒక రూమ్ ఇస్తారు, ఒక 4-5 మెంబర్స్ని దొబ్బేస్తారు, కొన్ని గూడ్లు, కొన్ని ర్యాక్స్, ఇనుప మంచాలు, బెడ్లు, ఇంకా ఏవో మనకి తెలుసు కదా ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అలాగే వాష్రూమ్స్కి పెద్ద క్యూఏ పెడతాము, ముందే బకెట్లు పెట్టేస్తాము. ఇంకా మెస్కి అయితే పెద్ద లైన్ ఉంటుంది, ఫుడ్ ఒక్కోసారి ఉంటుంది, ఒక్కోసారి ఉండదు, అలా ఉంటుంది కదా. బట్ బెంగళూరులో పీజీస్ అలా ఉండవు, టోటల్లీ డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటాయి. సో ఆ వీడియో మొత్తం, ఆ వ్లాగ్ మొత్తం కూడా మేము తీస్తాము, సో మీరు ఖచ్చితంగా చూడండి. సో ఇంకా చెప్పాలంటే మామూలుగా అయితే 3 టైప్స్ ఆఫ్ పీజీస్ అయితే ఉంటాయి. గర్ల్స్ పీజీ, బాయ్స్ పీజీ, కో లివింగ్ పీజీ అనమాట. గర్ల్స్ పీజీ వచ్చేసి మినిమం 6,000 అయితే స్టార్ట్ అవుతుంది. ఏరియాని బట్టి పీజీస్ కాస్ట్ అయితే ఉంటాయి. పీజీస్లో అయితే 2 షేరింగ్, 3 షేరింగ్, 4 షేరింగ్, 1 షేరింగ్ కూడా ఉంటుందన్నమాట. సో షేరింగ్ బట్టి కాస్ట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అలాగే బాయ్స్ పీజీ వచ్చేసి మినిమం 6,000 అయితే స్టార్ట్ అవుతుంది. దాంట్లో కూడా షేరింగ్స్ అయితే ఉంటాయి, షేరింగ్ బట్టి కాస్ట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి కో లివింగ్ పీజీస్ అనమాట. బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి ఉండే పీజీస్ అనమాట. అది వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఉండొచ్చు, లవర్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, బ్రదర్ సిస్టర్ అయినా, ఎవరైనా ఉండొచ్చు. బాయ్స్ అండ్ గర్ల్స్ అనమాట. ఎంత బాగుందో. సో పెద్ద రిస్ట్రిక్షన్స్ అయితే ఉండవు. బిఫోర్ కరోనా అయితే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేవి కోలివింగ్ పీజీ తీసుకోవాలంటే, బట్ ఇప్పుడు అంత రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. బట్ సెక్యూరిటీ పర్పస్ అయితే చాలా ఉంటుంది, ఎందుకంటే మేము ఉండేది కూడా కోలివింగ్ పీజీ కాబట్టి మా సెక్యూరిటీ ఎలా ఉంటుందో మొత్తం వ్లాగ్ మొత్తం కూడా చూపిస్తాను. మా పీజీ చూపిస్తాను, మా పీజీ సెక్యూరిటీ, పీజీ ఫుడ్, పీజీ కాస్ట్ డీటెయిల్స్, రూమ్ డీటెయిల్స్ కూడా అన్నీ మీకు చెప్తాను. అలాగే ఇప్పుడు గర్ల్స్ పీజీ, బాయ్స్ పీజీ, కోలివింగ్ పీజీస్ అన్నీ అయిపోయాయి. కొంతమంది ఉంటారు ఫ్యామిలీ ఉన్న వాళ్ళు, ఫ్యామిలీ రూమ్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఇక్కడ పీజీస్ అయితే సెట్ కావు, వాళ్ళకి రూమ్స్ అయితేనే సెట్ అవుతాయి, లైక్ అపార్ట్మెంట్స్ అనమాట. నేను చెప్పేది అపార్ట్మెంట్స్ కూడా కాదు, 1 BHK 2 BHK అనమాట. ఇది వచ్చేసి మినిమం 7,000 అయితే స్టార్ట్ అవుతుంది. అడ్వాన్స్ మినిమం 30K పే చేయాలి. ఇంకా మ్యాక్సిమం అయితే లక్షలు పోయచ్చు అనమాట. ఇంకా దీనికైతే బాండ్ అయితే ఉంటుంది, కొంతమంది 1 year బాండ్, 2 year బాండ్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ మనం కనుక ఆ బాండ్ బ్రేక్ చేసామో అయిపోయి, ఇంకా డబ్బులు రిటర్న్ రావు, మనమే లక్షలు పోసి తిరిగి కట్టాలి, వాళ్ళు మనల్ని నుంచి పంపించరు ఇంక అక్కడి నుంచి. సో మనం అన్నీ తీసుకుంటారు, ఆధార్ కార్డు అవన్నీ కూడా తీసుకుంటారు. సో జాగ్రత్తగా ఉండాలి. మనం తీసుకున్న 1 BHK ఎలాంటి వారు, అలాంటివన్నీ డీటెయిల్స్ ముందే కనుక్కొని మనం 1 BHK సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నా సజెషన్ అయితే న్యూలీ మ్యారీడ్ అయిన కపుల్ వాళ్ళకైతే కో లివింగ్ పీజీస్ బెస్ట్ అంటాను, ఎందుకంటే చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. ఆ అడ్వాంటేజెస్ అన్నీ కూడా నేను వ్లాగ్ తీస్తూ మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఖచ్చితంగా చూడండి. అలాగే పదండి, ఇంకా మన రూమ్ లాగ్ అయితే తీసేద్దాం, అలాగే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు చెప్తాను. సో ఇదేనండి మా పీజీ వచ్చేసి సహస్ర పీజీ అనమాట. మేము ఉండేది ఎలక్ట్రాన్ సిటీ phase 1లో ఉన్నాము. ఇక్కడ పీజీస్ అయితే చాలా ఉంటాయి, గర్ల్స్, బాయ్స్, కోలివింగ్ పీజీస్ అయితే చాలా ఉంటాయి. మేము ఉండేది కోలివింగ్ పీజీ అనమాట. సో చూసేయండి మా పీజీ మొత్తాన్ని. సో ఇలా పీజీ ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్లో ఒక సోఫా అయితే ఉంది అనమాట. ఇక్కడ ఎవరైనా కూర్చోవచ్చు, ఎవరైనా రెస్ట్ తీసుకోవచ్చు. ఇలా ఎంటర్ అయిపోతానే మనకి ఇక్కడ ఒక వాటర్ అయితే ఉంటుంది, వాటర్ ప్యూరిఫైర్ అనమాట. ఇక్కడ వామ్ వాటర్, కోల్డ్ వాటర్, నార్మల్
వాటర్ అయితే ఉంటుంది. ఇవి నార్మల్ వాటర్ అన్నమాట. అలాగే ఇక్కడ క్లీన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు మనకి. రోజు క్లీన్ చేస్తారు. ఒకరోజు వాష్రూమ్, ఒకరోజు ఫ్లోర్ క్లీనింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్. ఈ డైనింగ్ టేబుల్ ఇక్కడే టీవీ అయితే ఉంటుంది. యాక్చువల్గా ఇంత పెద్ద టీవీ మా ఇంట్లో కూడా లేదు, అంత పెద్దగా ఉంది టీవీ. ఇక్కడ వచ్చేసి ఓనర్ అన్నమాట. ఓనర్ ఇక్కడ ఎవరైనా పీజీస్ జాయిన్ అయ్యే వాళ్ళు అమౌంట్ పేమెంట్ ఇక్కడ అవన్నీ జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ అది వచ్చేసి గ్యాస్ అన్నమాట. ఇక్కడ మనం కుక్ చేసుకోవచ్చు, ఎవరైనా కుక్ చేసుకోవచ్చు, ఎంతమంది అయినా కుక్ చేసుకోవచ్చు. అది వచ్చేసి గ్యాస్ ఇస్తారు మనకి. తర్వాత దేవుడు అనమాట, వెంకటేశ్వర స్వామి ఫోటో. తర్వాత ఫ్రిడ్జ్ ఉంటుంది ఇక్కడ. పదండి ఫ్రిడ్జ్ కూడా చూపిస్తాను మీకు. సో ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. మా పీజీ వచ్చేసి 6 floors ఉందన్నమాట. ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ ఉంది. నెక్స్ట్ 4th floorలో ఒక ఫ్రిడ్జ్ ఉందన్నమాట. సో నెక్స్ట్ అది జనరేటర్ అనమాట. ఇంకా మా ఫుడ్ అయితే అంతా ఇక్కడ పెట్టేస్తారు. మార్నింగ్ బోండాలు పెట్టినాడు, బోండాలు చట్నీ అనమాట. సో పక్కనే కిచెన్ ఉంటుంది. కిచెన్ తినే అనమాట. మా షెఫ్ బాగా చేస్తాడు వంటలు, అయితే చాలా బాగా చేస్తాడు వంటలు. ఇంకా ఇది వచ్చేసి లిఫ్ట్ అనమాట. పదండి మనం లిఫ్ట్లో మన రూమ్కి అయితే వెళ్ళిపోదాము. మా రూమ్ వచ్చేసి 6th floorలో ఉంది. రూమ్ నెంబర్ 602 అనమాట. పదండి వెళ్దాం. సో ఇక్కడ చూసారు కదా ఆప్షన్స్ ఉన్నాయి. ఓపెన్, క్లోజ్, ఫ్యాన్. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. సో మనం ఉండేది 6th floor కాబట్టి 6th floor క్లిక్ చేసేయాలి. ఓకే, 6th floorకి వెళ్ళిపోతున్నాం మనం మన రూమ్కి. సో ఇలాగా లిఫ్ట్లోంచి బయటికి వచ్చిన తర్వాత రూమ్స్ అయితే ఇలా పక్క పక్కన ఉంటాయన్నమాట. ఇండివిజువల్ రూమ్స్ అయితే ఉంటాయి. అలాగే ఇక్కడే మనకు ఒక ఫ్లోర్కి ఒక డస్ట్బిన్ అయితే మెయింటైన్ చేస్తారు. సో ఏ రూమ్ వాళ్ళకి ఆ రూమ్ వాళ్ళకి షూ ర్యాక్ అయితే ఇస్తారనమాట. షూస్, చప్పల్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. ఇంకా కొన్ని ఫ్లోర్కి అయితే వాటర్ ప్యూరిఫైయర్ ఇక్కడ స్టిక్ ఆన్ చేసి పెట్టింటారు. ఇంకా వైఫై ఉంటుంది, ఇక్కడ వైఫై ఉంటుంది. అన్ని రూమ్ వాళ్ళకి యాక్సెస్ అయితే ఉంటుంది. ఇంకా మన రూమ్ ఇదేనండి, 602 నా రూమ్, మన రూమ్. ఓకే, కీస్ ఈ బావా. సో ఇలాగ కీస్ కూడా ఉండదు అనమాట. 602 రూమ్ నెంబర్ ఓపెన్ చేద్దాం, ఇంకా పోదాం. సో ఇదేనండి మన రూమ్, వచ్చేయండి. ఇలా రూమ్లోకి వస్తానే ఇలా ఒక రూమ్ అయితే ఉంటుంది. 4 గోడల మధ్య ఉన్నట్టుగానే ఉంటుంది. ఫస్ట్ కొన్ని రోజులు బాగుంటుంది 4 గోడల మధ్య, తర్వాత బోర్ కొట్టేస్తారు అనమాట. అవతల సైడ్ ఒక రూము, ఇవతల సైడ్ ఒక రూమ్ ఉంటుందన్నమాట. కనెక్షన్ అయితే ఏముండదు, ఏమి సౌండ్స్ కానీ అలాంటివి ఏమీ వినపడవు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారనమాట. ఇలా రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక సింక్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక మిర్రరు. ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట. వాష్రూమ్ చూడడానికి చిన్నగా ఉన్నా కూడా క్లీన్గా ఉంటుంది. రోజు వచ్చి క్లీన్ చేస్తూ ఉంటారు. సో వాష్రూమ్స్ చాలా క్లీన్గా ఉంటాయి. అలాగే గీజర్ అయితే ఉంటుంది. హాట్ వాటర్ కూడా వస్తుంది అనమాట మనకి. 24/7 వాటర్ సప్లై అయితే ఉంటుంది మనకి. తర్వాత ఇలాగ కబోర్డ్స్ అయితే ఇస్తారనమాట. మేము ఉండేది వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి ఇలా 2 కబోర్డ్స్ ఉన్నాయి. ఒకవేళ 2 షేరింగ్ అయినా కూడా 2 కబోర్డ్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఇలాగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇవన్నీ కూడా. ఇంకా 2 కార్డ్స్ ఇస్తారు ఇక్కడ మనకి. యాక్చువల్గా ఈ 2 కార్డ్స్ అక్కడ ఉండేవి, మేము ఇక్కడికి షిఫ్ట్ చేసుకున్నాం అనమాట. 2 షేరింగ్ ఉండే వాళ్ళకి సపరేట్గా ఉంటాయి కార్డ్స్, మేము జాయిన్ చేసేసుకున్నాము. తర్వాత ఇది వచ్చేసి మేమే కొన్నామండి, వాళ్ళైతే ఏమి ఇవ్వలేదు. బట్టలు వేసుకునేది అనమాట. సో బట్టలు వేసుకోవడానికి మీషో నుంచి ఆర్డర్ పెట్టాను. ఇంకా ఇది చూస్తేనే మీకు అర్థమైపోతుంది నాకు మోటివేషనల్గా కోసం నేను ఇలాగ ఒకటి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఇటు సైడ్ చూడగానే డెకరేషన్ అనమాట. కొంచెం మార్నింగ్ బాగుంటుంది. రూమ్ అంతా వైట్గా ఉంది, అందుకని దానికోసమనే ఇలా డెకరేషన్ చేసుకున్నాను. సో రూమ్ అంతా వైట్గా అలాగా ఉంది. నాకు బోరింగ్ అనిపించింది మార్నింగ్ లేవగానే వైట్ ఎందుకు అని చెప్పేసి ఇలాగా డెకరేట్ చేసుకున్నాను సింపుల్గా. యాక్చువల్గా ఈ డెకరేషన్ మొత్తం ఫుల్ వీడియో ఉందన్నమాట. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. అలాగే ఇక్కడ ఒక టేబుల్ ఇస్తారు, ఒక చైర్ ఇస్తారు. ఇదొక చైర్, అలాగే అక్కడ ఒక టేబుల్.
తర్వాత వెంకటేశ్వర స్వామి ఫోటో అనమాట. నేను డైలీ పూజ చేసుకుంటాను ఇక్కడ, నాకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడైతే ఒక విండో ఇచ్చారు. యాక్చువల్గా ఇక్కడ వేరేది ఇంతకుముందు ఇక్కడ ఏ కన్స్ట్రక్షన్ లేదు, ఓపెన్ ప్లేస్ ఉండే, నాకు చాలా బాగా అనిపించిండే. బట్ కన్స్ట్రక్షన్ పడ్డాక అంతా మూసుకుపోయిందనమాట, నాకు క్లమ్జీగా ఉంది. సో ఇలా విండో ఇస్తారు, డోర్ కర్టన్ కూడా వాళ్ళే ఇస్తారు, చెప్పడం మర్చిపోయాను. ఇంకా ఇక్కడ బెడ్షీట్ కవర్లు, దిండు కవర్లు కూడా వాళ్ళే ఇస్తారు. బట్ మాకు అవి నచ్చలేదు, అందుకని మేము మళ్ళీ ఇది కొనుక్కున్నాము. ఇదేనండి మా రూమ్. ఇలాగే ఇండక్షన్ కూడా కొన్నాము. మనకేమో ఫుడ్ పడదు పీజీలో, అందుకని నా హస్బెండ్, నా బావ ఇండక్షన్ అయితే కొనిచ్చాడనమాట. ఇక్కడ బట్టలకి హ్యాండిల్స్ కూడా ఉంటాయి. సో ఇదేనండి రూమ్ అయితే ఇలా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది అన్ని పీజీస్లలో రూమ్స్ ఇలాగే ఉంటాయి. ఒక ఫ్యాన్ ఉంటుంది, లైట్ ఉంటుంది, ఇంకొక లైట్ కూడా ఇక్కడ ఆన్లో ఉంటుంది అనమాట. సో మాకు పని చేయడం లేదు. ఇలా మోస్ట్ ఆఫ్ ది పీజీస్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయండి. 2 షేరింగ్ అయితే 2 కార్ట్స్, 3 షేరింగ్ అయితే 3 కార్ట్స్, 1 షేరింగ్ అయితే 1 కార్ట్ ఉంటుంది. కొంచెం రూమ్ చిన్నగా ఉంటుంది అనమాట. ఇంకా మొత్తం అంతా ఇలాగే ఉంటుందండి. ఇదేనండి మా పీజీ, సారీ మా రూమ్ అండి ఇదే. ఇంకా మా ఫుడ్ డీటెయిల్స్, కాస్ట్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాష్రూమ్స్ అయితే ఏ రూమ్కి ఆ వాష్రూమ్ లోపల అటాచ్డ్ అయి ఉంటుంది, సపరేట్గా వాష్రూమ్ బయట అలా ఏమి ఉండదు అనమాట. మోస్ట్ ఆఫ్ ది అన్ని పీజీస్లలో ఇలాగే ఉంటుందండి. ఇంకా క్లీనింగ్ విషయానికి వస్తే మాత్రం క్లీనింగ్ డైలీ చేస్తారనమాట, చాలా నీట్గా చేస్తారు. యాక్చువల్గా మనం ఒక్క పని చేయాల్సిన అవసరం లేదండి. తిన్నామా, మన ప్లేట్ కడుక్కున్నామా, పడుకున్నామా, జాబ్కి వెళ్ళామా, జాబ్ చేసుకొని మళ్ళీ రూమ్కి వచ్చి పడుకున్నామా, అంతే. యాక్చువల్గా నాకు ఇది చాలా బాగా నచ్చింది, ఎందుకంటే మనం ఏం చేయాల్సిన పని ఉండదు కదా. అందుకే నేను డిఫరెన్స్ కూడా చెప్తానన్నా కదా ఫస్ట్లో, కోలివింగ్ పీజీకి 1 BHకి ఆ డిఫరెన్స్ మొత్తం కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకో విషయము, మీకు ఇక్కడ కాలింగ్ బెల్ కూడా ఉంటుంది అనమాట. కాలింగ్ బెల్ కొట్టి లోపలికి రావచ్చు. యాక్చువల్గా కొన్ని రూమ్స్కి ఇక్కడ యాక్సెస్ కార్డ్ కూడా ఉంటుంది, యాక్సెస్ చేసి రూమ్లోకి పోయేంత యాక్సెస్ కార్డ్ కూడా ఉంటుంది. ఇంకో విషయము, బట్టలు కూడా ఉతుక్కోవాల్సిన పని లేదనమాట. వాషింగ్ మిషన్స్ ఉంటాయి. మేము ఉండే 6th ఫ్లోర్లో కాబట్టి మాకు దగ్గరే పైనే ఉంటాయి వాషింగ్ మిషన్స్. అవి కూడా మీకు చూపిస్తాను పదండి. సో ఇది వచ్చేసి టాప్ అన్నమాట. 6th ఫ్లోర్ తర్వాత పైన ఉండేవి. ఇక్కడ వాషింగ్ మిషన్స్ అయితే ఉంటాయి. మా పీజీలో అయితే 2 వాషింగ్ మిషన్స్ ఉన్నాయి. ఇది ఒక వాషింగ్ మిషన్ అనమాట. అటు సైడ్ ఒక వాషింగ్ మిషన్ ఉంది. ఇక్కడ బట్టలన్నీ ఆరేసుకోవచ్చు అనమాట. తాళ్ళు అన్నీ వాళ్ళే కట్టేస్తారు. యాక్చువల్గా ఆ వాషింగ్ మిషన్ డ్రై చేసేస్తుంది ఆటోమేటికల్లీ. సో మనం పెద్దగా కష్టపడాల్సిన పని లేదండి, అన్ని పనులు అయిపోతాయి కోలివింగ్ పీజీలో. యాక్చువల్గా గర్ల్స్ పీజీ కూడా ఇలాగే ఉంటుంది, ఏ పీజీ అయినా కూడా ఇలాగే ఉంటుంది అనమాట. సో మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా 1 BHకి కోలివింగ్కి డిఫరెన్సెస్ ఏంటి, ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో 1 BHకే ఎలాగంటే చిన్న రూమ్ అయితే కనుక 7,000 అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. అడ్వాన్స్ ముందుగానే పే చేయాలి, 30,000 మినిమం 30,000 అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా 1 BHK 2 BHK తీసుకున్నాం అనుకోండి, వైఫై బిల్లు, పవర్ బిల్లు, తర్వాత గ్యాస్ బిల్లు, వాటర్ బిల్లు, వైఫై బిల్లు, అన్ని బిల్లు మనమే పే చేసుకోవాలి. 7,000 కాకుండా మళ్ళీ మనం సపరేట్గా బిల్ అయితే పే చేసుకోవాలన్నమాట. బట్ ఏంటంటే 1 BHKలో కొంచెం సెక్యూరిటీ లాగా అనిపిస్తుంది, ఎందుకంటే మన ఓన్ హౌస్, మన ఓన్ హోమ్ అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. కోలివింగ్ పీజీలో అయితే ఇవన్నీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. మేము ఉండేది సహస్ర పీజీ అనమాట. సో మేమైతే పర్ హెడ్ 8,000 అయితే పే చేస్తున్నాము, ఇద్దరికి కలిపి 16,000 అనమాట. ఇంకా అంతే, ఆ డబ్బులే మేము పే చేసింది. ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఏం పే చేయలేదు. వైఫై, కరెంటు, తర్వాత వాషింగ్ మిషన్స్ ఇవన్నీ కూడా మాకు అన్నీ ఇంకా ఆ అమౌంట్లోనే కట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇన్ కేస్ మనం వంట చేసుకోవాలంటే గ్యాస్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు, డైలీ ఎవరొకరు కుక్ చేసుకుంటూనే ఉంటారు. సో ఆ ఫెసిలిటీ కూడా ఉంది. కొంచెం ఒక్క డిసడ్వాంటేజెస్ ఏంటంటే పక్కనే ఉంటుంది, మనం ఒక్క రూమ్లోనే ఉండాల్సి వస్తుంది, కొంచెం కంఫర్ట్నెస్ కొంచెం మిస్ అవుతుంది. బట్ నేనైతే 7 months నుంచి ఇక్కడ ఉంటున్నాను, నాకైతే ఇక్కడ ఎలాంటి రిస్క్ కానీ ఎలాంటి యాక్టివిటీ కానీ ఏం జరగలేదు. ఎవరి పని వాళ్ళు చూసుకుంటుంటారు, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళదన్నమాట, నా పని నాది, వాళ్ళ పని వాళ్ళదన్నమాట. సో పెద్దగా డిస్టర్బెన్స్ అయితే నాకేం అనిపించలేదు. సో 1 BHKలో మీరు తీసుకోవాలనుకుంటే ఒక్కటి ఆలోచించండి, అడ్వాన్స్ పేమెంట్ గురించి ఆలోచించండి. మీరు ఒకవేళ 1 BHKని ఖాళీ చేస్తున్నారంటే వాళ్ళ అమౌంట్ తిరిగిస్తున్నారా లేదా అనేది కూడా చెక్ చేసుకొని 1 BHK తీసుకోండి. ఇక్కడ కోలివింగ్లో మేము 8,000 పే చేసాం కదా,
పర్ మంత్. అడ్వాన్స్ అయితే 3000 తీసుకున్నారనమాట. మేము లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు ఒక 1 మంత్ ముందే వాళ్ళకి ఇంటిమేట్ చేయాలి. చేస్తే ఆ 3000 నుంచి 1500 మనకి ఇస్తారు. మిగతా 1500 వాళ్ళు మెయింటెనెన్స్ కాస్ట్ కింద కట్ చేసేసుకుంటారనమాట. బట్ 1500 అయితే అమౌంట్ అయితే తిరిగి ఇచ్చేస్తారు. సో నా సజెషన్ అయితే న్యూలీ కపుల్ అయిన మ్యారీడ్ వాళ్ళకైతే నా సజెషన్ కోలివింగ్ తీసుకోండి. ఒక 1 year తర్వాత కానీ ఒక 6 months తర్వాత కానీ మీరు మంచిగా సెటిల్ అయితే ఇంకా 1 BHKకి షిఫ్ట్ అయిపోండి. మేము కూడా ప్లాన్ చేస్తున్నాము. బట్ మాకు ఇదైతే చాలా కంఫర్ట్గా అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. అలాగే ఇంకొక విషయం, మీకు సెక్యూరిటీ పర్పస్ గురించి చెప్పాను కదా, కింద ఒక మిషన్ అయితే ఉంటుందన్నమాట. ఫింగర్ ప్రింట్ మిషన్ అనమాట. ఓన్లీ ఈ పీజీలో ఉన్న వాళ్ళకి మాత్రమే అది యాక్సెస్ ఉంటుంది. నైట్ 9 నుంచి అది యాక్టివేట్ అవుతుందన్నమాట. మార్నింగ్ 6 వరకు యాక్టివేట్లోనే ఉంటుంది. సో బయట వాళ్ళు అయితే ఎవరు లోపలికి అయితే రారు. సో అంత ఈజీగా అయితే లోపలికి ఎవరు రారు. సో అది నాకు కొంచెం బాగా అనిపించింది అనమాట. సో ఓన్లీ పీజీ వాళ్ళకి మాత్రమే అలో ఉంటుంది. సో ఇంకో విషయం అండి, ఫుడ్ గురించి చెప్పడం మర్చిపోయాను కదా. ఫుడ్ అయితే ఇక్కడ 3 టైమ్స్ అండి, అదేనండి 3 పూట్లు అయితే ఉంటుంది అనమాట. మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ టైం అనమాట. మార్నింగ్ టిఫిన్ యాక్చువల్గా సౌత్ నార్త్ 2 స్టైల్లో ఉంటుంది ఫుడ్ అయితే. ఈరోజు సాటర్డే కాబట్టి మా పీజీలో లెమన్ రైస్, ఆలు కర్రీ, అన్నం, పప్పు ఉంటుంది. నైట్ వచ్చేసి ఏదో ఒక స్వీట్ అయితే చేస్తారు. అంటే ఈరోజు సాటర్డే కాబట్టి సాటర్డే స్పెషల్గా నైట్ ఒక స్వీట్ ఉంటుంది. వీక్లీ వన్స్ చికెన్ ఉంటుంది. కొన్ని పీజీస్లలో 2 టైమ్స్ ఉంటుంది. వెనస్డే ఎగ్ కర్రీ, ఒక వీక్ ఎగ్ కర్రీ, ఒక వీక్ ఎగ్ రైస్ అయితే చేస్తారు. ఇక్కడ నేను బెంగళూరుకి వచ్చినప్పటి నుంచి కలర్ రైస్ అండి. కలర్ రైస్ లేనిదే అసలు ఎక్కడ ఉండదు. వినాయక చవితి, నిమజ్జనానికి ఎక్కడైనా కలర్ రైస్ మ్యాండేటరీ అయిపోయింది ఇక్కడ. సో కలర్ రైస్ అయితే ఎక్కువ ఫేమస్ ఇక్కడ. సో చూసారు కదండి, ఇదేనండి మా పీజీ టూరు, హోమ్ టూరు, పీజీ టూరు, రూమ్ టూరు, అలాగే బెంగళూరులో పీజీస్ ఎలా ఉంటాయి అనేది మొత్తం ఇన్ఫర్మేషన్. అలాగే కొంతమందికి డౌట్స్ ఉంటాయి కదా బెంగళూరులో పీజీస్ ఎలా ఉంటాయో, అవన్నీ కూడా నేను రెక్టిఫై చేశానని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే పీజీస్ గురించి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేము ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాము. అంతకంటే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ బడ్డీస్ అండ్ ఆల్సో లైక్, షేర్. బాయ్.